చినుకు పడితే ఆ ప్రాంతవాసుల్లో వణుకు మొదలవుతుంది. చిన్నపాటి వర్షంతో ఇళ్లన్నీ నీట మునిగి బిక్కుబిక్కుమంటూ బతకాల్సొస్తోంది. జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉండే ఆ కాలనీల్లో ఏళ్ల తరబడి ఇదే దుస్థితి నెలకొంది. అధికారుల నిర్లక్ష్యం, పాలకుల అలసత్వం వెరసి స్థానికుల పాలిట శాపంగా మారింది. ఇవి కడప నగరాన్ని ఆనుకుని ఉన్న కాలనీలు. నగరపాలక సంస్థ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న సౌకర్యాలు మాత్రం ఇక్కడి ప్రజలకు అందడం లేదు. మురికినీటి కాలువలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడికక్కడ మురుగునీరు చేరి దుర్గంధం వస్తోంది. చిన్నపాటి వర్షం కురిస్తే చాలు వాననీటితో పాటు మురుగునీరు ఇళ్లల్లోకి చేరిపోతోంది. ఖాళీగా ఉన్న స్థలాల్లో నీరు చేరి దోమలకు ఆవాసాలుగా మారాయి. అక్కాయిపల్లె, తిలక్నగర్ లాంటి కాలనీల్లో అడుగు పెడితే ముక్కుపుటాలు అదిరిపోతాయి. ఇక్కడ చూద్దామన్నా పరిశుభ్ర వాతావరణం కనిపించదు. మురుగు కాలువల్లో ఉండే కొళాయిల్లో నీరు పట్టుకోవాల్సిందే. మురుగునీటిలోనే చిన్నారులు నడుచుకుంటూ పాఠశాలకు వెళ్లాల్సిన దుస్థితి. అంతర్గత రహదారులతో పాటు మురుగు కాలువలు లేక రోడ్లపై నీరు చేరి కొద్దిపాటి వర్షానికి ఇళ్లల్లోకి వస్తోంది. విపరీతమైన దోమల వల్ల చిన్న పెద్ద తేడా లేకుండా రోగాలు బారిన పడుతున్నారు. పిల్లలకు చాలా ఇబ్బందిగా ఉంది. పాములన్నీ ఎక్కువ తిల్లాడుతుండయి. చాలా కష్టంగా ఉంది. మాకు 14 ఏళ్ళు అవుతుంది. మేము 14 ఏళ్ళ నుంచి ఎంతో పోరాడుతున్నాము ఈ నీళ్ళల్లోనే. మాకు కాలువలకు వచ్చేసి చాలా ఇబ్బంది చేస్తుండ్రు. మేము అన్ని ఇంటి పన్ను, నీళ్ళ పన్ను అన్నీ కరెక్ట్గా కట్టుకున్నా కూడా మాకు చాలా కష్టంగా చేస్తుండ్రు. మాకు కార్పొరేషన్ వాళ్ళకి ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా కాలువలు కావాలని రావడం లేదు. ఈ వాటర్ నిలబడడం వల్ల ఎక్కువ దోమలు, ఈ జ్వరాలు వస్తున్నాయి. తర్వాత వచ్చి పాములతో కొద్దిగా ఇబ్బంది అవుతుంది. వర్షం వచ్చినప్పుడు నీళ్లతో మరీ ప్రాబ్లంగా ఉంది. పాములు, జెర్రులు, మండ్రగబ్బలు, తేళ్ళు అవి ఎక్కువైపోయినాయి. బయట పిల్లలు ఆడిపించుకోవాలన్నా కూడా మరీ కష్టంగా ఉంది. ఇక్కడ మరి కాలువ లేదు కాబట్టి చాలా ఇబ్బందిగా ఉంది. ఆఫీస్లో 2-3 చాలా సార్లు కంప్లైంట్ చేసినాము. మురికి కుంట ఉంది. మేము దీనివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాము. పిల్లలకి జ్వరాలు కూడా వస్తున్నాయి. ఎన్నో కంప్లైంట్స్ వస్తున్నాయి. ఆల్రెడీ గ్రీవెన్స్లో మేము కంప్లైంట్ ఇచ్చి 3 నెలలు అవుతుంది. ఇప్పటివరకు ఏం యాక్షన్ తీసుకోలేదు. సమస్యలు పరిష్కరించాలని నగరపాలక సంస్థ కార్యాలయంతో పాటు నాయకుల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోతోందని ప్రజలు వాపోతున్నారు. నిత్యం సమస్యలతో సతమతమవుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నపాటి వర్షం వస్తే వాహనదారుల ఇక్కట్లు అన్నీ ఇన్ని కావు. ఇళ్ల ముందు నిత్యం మురుగునీరుతో సహవాసం చేస్తున్నారు. దోమలు చెలరేగి మలేరియా, డెంగ్యూ లాంటి రోగాలు బారిన పడి ఆసుపత్రులకు వేల రూపాయలు ఖర్చు చేస్తున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డ్రైనేజీ లేని వల్ల ఈ నీళ్లు నిలబడుతున్నాయి. ఈ డ్రైనేజీ కాలువ అవసరము. ఇది మెటల్ రోడ్డు ఉంది. మామూలుగా దీని తార్ రోడ్డు చేస్తే ఇది కూడా ఇక్కడ ఇండ్లు బాగుంటాయి. ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి మనకు మలేరియా, డెంగ్యూ అవి వచ్చే జబ్బులు వచ్చేదానికి ఆస్కారం ఉంది. 20 ఏళ్ళు అయిపోయింది సార్ మేము వచ్చి ఇక్కడ. ఈ నడుమ చాలా వాన, పెద్ద వాన వచ్చి పెద్ద వాన ఉండలేక చేయలేక ఈ ఇంట్లో 5-6 ఇండ్లలో దూరిపోయి నీళ్లు ఏం లేక ఇట్ని పస్సు సట్టం పొయ్యి గుడ్డలు గుడక మాకు ఎలగలేక అట్నే ఉన్నాము. పిల్లలకి నీళ్లు వస్తున్నాయి. పాములు, జెర్రిలు, మళ్ళీ వచ్చేసి వాన పాములు వస్తున్నాయి. ఎర్రలు వస్తున్నాయి. ఇంట్లోకి కప్పలు కూడా వస్తున్నాయి. ప్రతి ఒక్క వస్తువు, పురుగు, జీవ జంతువులన్నీ ఇళ్ళల్లోకి వస్తున్నాయి. ఇదే మాదిరి ఉంది. మాకు ఎప్పుడు వర్షాలు వచ్చినా ఇదే మాదిరి ఉంది. చిన్నపిల్లలతో చాలా బరువు అయిపోతుంది. వర్షం పట్టి అర్ధరాత్రులు పిల్లలు లేపి పైకి తీసుకెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎక్కడ కాలు పెట్టినా కూడా భయం వేస్తుంది. డ్రైనేజీ గురించి ఎన్నోసార్లు కంప్లైంట్ చేశారు చుట్టుపక్కల. మా ఏరియా వాళ్ళు ఎవరు పట్టించుకోవడం లేదు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి కాలనీల్లో సమస్యలు పరిష్కరించాలని, మురుగునీటి కాలువలు నిర్మించాలని స్థానికులు వేడుకుంటున్నారు.